దెబ్బ తగిలింది కదా. ఏమైనా తట్టుకోడే. హాస్పిటల్ ఇదేంటిది ఇది? ఓ ఇది ఆసుపత్రి కాదమ్మా. అందరూ బయటికి వెళ్ళండి ముందు. రే 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 నిన్ను కూడా చెప్తున్నారు. పద 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 నేను చెప్తాను నీకేం జరిగింది. పద పద. మీరు రావట్లేదా? నువ్వు వెళ్ళరా నేను వస్తాను. ఒక్క నిమిషం చెప్పండి నువ్వేనా మందులు ఇచ్చేది? అవును సార్. దయచేసి మందులు ఇవ్వద్దమ్మా, సూదేసేయమ్మా. ఎందుకంటే మింగలేక పెద్ద మాత్ర అంటుందమ్మా. ఇచ్చేయమ్మా, అలాగే సార్. అర్థమైందా? అలాగే సార్. జాగ్రత్త నేను అమ్మా. చూసుకుంటాను సార్. థ్యాంక్స్ నాకెందుకు థ్యాంక్స్? అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ అత్తయ్యకి చేసి ఏమైనా జరిగిందంటే నేను తట్టుకోగలనా చెప్పు. ఇక్కడ ఎంత పెద్ద ప్రాబ్లం జరుగుతుంది, వాడు చూడు అక్కడ రొమాన్స్ చేసుకుంటున్నాడు. చూసుకుందాం. కరాటే మాత్రమే కాదు, బాక్సింగ్, జూడో, కుంఫు ఇవన్నీ కూడా తెలుసు. కానీ పెళ్లి తర్వాత ఇవన్నీ ఉండవు అసలు. డబ్బులు ఇచ్చి కొన్నా కూడా ఇలాంటి పొద్దు ఎక్కడా కుదరదు.